నిర్దిష్ట లక్ష్యంతో సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి. గేయం, పద్యం, సంగీత రూపకం, కథా కావ్యం, కావ్యేతిహాసం, వచన కవిత్వం, గజల్, పాట, వ్యాఖ్యాన రచన, నాటిక, పరిశోధన, వ్యాసం, సంభాషణ రచన, విద్యాబోధన, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియల్లో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్ళిన మానవీయ కవి. కవితను తన చిరునామా శ్వాసగా మార్చుకొని నిరంతర సాహిత్య ప్రయాణం సాగించిన సాహితీ మేరు శిఖరం సినారె. కవిత్వం దూకుతున్న అనుభూతి ఆయనను చూస్తే కలుగుతుంది. ఎన్నో ప్రక్రియలను స్వయంగా సృష్టించి సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయోగశీలి. వాక్కుకు వయస్సు లేదని ప్రవచించిన సాహిత్యాన్వేషి. నవ్వని పువ్వు మొదలుకొని నా రణం మరణంపైనే వరకు 86 గ్రంథాలను రాసిన సినారె నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం. మధుర కవితాక్షర జలపాతాలను ఆయన పొంగించారు. విశ్వంభరను మీటి జ్ఞానపీఠాన్ని అధిరోహించారు. విభిన్న సాహిత్య తాత్విక కోణాలను శోధించిన పరిశోధన సినారె కవిత్వం. నడకన తల్లి, పరుగున తండ్రి, సమతన భాష అన్న సినారె సమున్నత కవితా ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం. పరిపూర్ణ కవిగా ఆయన సాహితీ సేవ అనన్య సామాన్యం. ఏనాడు ఆయన కవితాక్షరానికి పదను తగ్గలేదు, వయస్సు మీరలేదు. హృదయ దగ్నంగా, కంఠదగ్నంగా మంచి వక్కాణంతో మేలిమి కవితా సరస్సులను ఆవిష్కరించిన సినారె మహోన్నత కవితా చైతన్యానికి ప్రతీక. 29 జూలై 1931న కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని హనుమాజీపేటలో బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు జన్మించారు. సింగిరెడ్డి ఇంటి పేరు కాగా తెలుగు కవితా రంగంలో సింగిడీలను పరివ్యాప్తం చేసిన విశ్వ మహాకవిగా సినారె ఎదిగారు. సముజ్వల కవితా యజ్ఞం సినారెది. సమత నా తల్లి, సౌహార్ద్రం నా తండ్రి, అనాది నా జననం, అనంతం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు అన్న ఈ ఉద్ఘాటనలో సినారె వసుదైక భావనాశీలం ప్రకటితమవుతుంది. కవిగా తాను ఊరకే ఉండలేనని చెప్పే సినారె ఊపిరి ఆడడం లేదు, ఉక్కపోస్తుంది ఏసీ గదిలో, కారణం తెలిసిపోయింది, కవిత రాయలేదు ఇవాళ అన్నారు. ఆశయం సముద్రం, అక్షరం సముద్రం, మథనం సముద్రం, కథనం సముద్రం, సంఘర్షణ సముద్రం, సంవేదన సముద్రం అన్నారు. కన్నెపడుచు లాంటిది ఖాళీ పేజీ. ఆమె మెల్లో కట్టిన అక్షరాల తాలిలో ఏ స్వార్థముందో, సౌహార్ద్రముందో వంటి ఖండికల్లో సినారెలోని నిగూఢతను పట్టుకోవచ్చు. సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని అని చెప్పారు. మానవతా మహోద్యమానికి కవితాత్మక ప్రేరణగా మారిన సినారె నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం అని చెప్పుకున్నారు. వాస్తవికతను అభివ్యక్తం చేయడంలో సినారె తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినారె కవితల్లో వాస్తవికత కనిపిస్తూ ఉంటుంది. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అంటూ దృఢమైన శపథం చేశారు. ఎప్పటికప్పుడు నా వయసు, నేను వేసిన చిందులు గుర్తుకొస్తే ఇప్పటికీ నా పాదాల్లో మెత్తని కదలికలు లయాత్మకంగా పుడతాయి. ఎగిరిపోయే పక్షులను చేరదీసి వాటితో ముచ్చట్లాడుకోవాలనే
చిన్ననాటి మురిపం ఇప్పటికీ నా గుండెగూటిలో పదిలంగా ఉంది అంటూ హృదయ నేత్రాలతో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు. చైతన్యం రంగరించుకున్న రవిలాంటి కవి సినారె. 12 జూన్ 2017న ఆయన మరణించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం, జ్ఞానపీఠాన్ని తెలుగుకు అందించి దీప్తిమంతం చేసిన కాంతిపుంజం, సృజన వైశాల్యానికి, అపార సాహితీ ప్రతిభకు సమున్నత నిదర్శనం సినారె.